ఏంద్రాబాయ్ పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ అట ఏమో అద్దాలు మద్దాలు బాగానే వేసిండు చూద్దామా. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఏంది ఇది? మన ఎరువుల దుకాణం సార్, పుష్కల్ అగ్రోటెక్ అని చెప్పేసి కంపెనీ అవుట్లెట్ అన్నమాట. ఓకే, ఎప్పుడు పెట్టారు ఇది? జస్ట్ స్టార్ట్ అయ్యే 3 నెలలు అవుతుంది సార్. ఓకే రండి సార్ కూర్చోండి. ఓకే రండి సార్ కూర్చోండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రాములు. రాములు. నమస్తే. బాగున్నా అండి. మా మేనేజర్ సార్. సార్ ఓకే. సో ఏ ఊరు సార్ మనది? మాది ఇక్కడ రేచింతలు. రేచింతలు. అవునా సార్. ఏమేమి పంటలు పెట్టినారు సార్? మాకు 3 ఎకరాల పత్తి ఉంది సార్. ఓకే. 3 ఎకరాల సోయా ఉంది. ఓకే. 2 ఎకరాల చెరుకు ఉంది. చెరుకు ఉంది. మూడు పంటలు పెట్టారు. ఏమైనా ఇప్పుడు మందులు వేస్తారు? అడుగు మందులు ఏమైనా వేస్తున్నారా? ఎవరు చెప్పారు సార్ మీకు స్టోర్ అడ్రస్? బయట మా ఊర్లో ఒకటి తెచ్చుకున్నాడు. ఆడ ఈ అడ్డకాడ కూర్చుంటే వాడోడు వీడోడు అంటే ఇక చెవులో పడ్డది. చూద్దాం దీని సంగతి ఏంటి మరి. వాటర్ తాగుతారా? ఇప్పుడే తాగొచ్చాను సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. అదే అనుంటే మరి పోయేద్దాం పా అని మా ఊరిని తీసుకొని వచ్చిన ఇక్కడికి. ఓకే ఓకే సార్. మరి ఏముంది ఇక్కడ మీ దగ్గర డెలివరీ? వచ్చేసి అన్ని రకాల మందులు ఉన్నాయి సార్ మనకు వచ్చేసి. ఇప్పుడు మీరు ఏం కావాలి? మీకు ఏ మందులు కావాలి? అడుగు మందులా? అడుగు మందులు అని చెప్తున్నారు. హోమ్ డెలివరీ అది ఇది అంటున్నారు. మరి హోమ్ డెలివరీ ఉంటుంది సార్. హోమ్ డెలివరీ ఉంటుంది. ఇప్పుడు మనకు అడుగు మందులు వచ్చేసి ఇక్కడ మనకు ఓఎం అంటారు, ఆర్గానిక్ మెన్యూర్ అంటారు. ఓకే. ఇది వచ్చేసి 699 రూపాయలు పడుతుంది సంచి. 50 కేజీలు ఉంటది. ఇది కూడా మనం పొలానికి వేసుకోవచ్చు ఎకరానికి. ఇది వచ్చేసి నీకు ప్రోమోని ఇంకోటి ఉంటది. అంటే మనకు స్పిక్ డిఏపి వేస్తాం కదా, డిఏపి టైప్ లో మనం డిఏపి కాకుండా మనం స్పిక్ డిఏపి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు అనమాట. అది సంచి 9,000 పడుతుంది. దానివల్ల అంటే నీకు రైతు కూడా నీకు రీజనబుల్ దొరుకుతుంది అనమాట. ఇంకా వచ్చేసి మనకు పొటాష్ ఉంది. ఇక్కడ పొటాష్ ఉంది కదా, పొటాష్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. మనకు కారపొడి పొటాష్, కారపొడి పొటాష్, గుండ్ల పొటాష్ ఉంటుంది, బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ప్లస్ రిజల్ట్ కూడా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఇది కూడా 9,000 పడుతుంది. బయట ఎంత పడుతుంది మీకు? బయట మాకు 1,400 అట్లా తీసుకుంటారు. అవునా? మన వచ్చి 9,000 పడుతుంది సార్ సంచి. రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు బయట దానికి మీ దానికి ఏం తేడా? బయట దానికి అంటే మనకి ఆర్గానిక్ టైప్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన కంపెనీ స్టోర్ కాబట్టి రేట్ తక్కువ పడతాయి. బయటకు ఏంటంటే వాళ్ళకి డీలర్ వస్తాయి, వాళ్ళ రేట్ డిఫరెంట్ గా ఉంటాయి. డైరెక్ట్ కంపెనీ నుండి స్టోర్ కి వస్తాయి. స్టోర్ నుండి డైరెక్ట్ రైతుకే ఇస్తాం అనమాట. ఈ జాకెట్ ధర ఏంది? ఇది వచ్చేసి మనం స్ప్రే చేసుకోవచ్చు, డ్రిప్ లో వేసుకోవచ్చు. మనం ఏంటంటే నీకు హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ ఇన్పీక్ ఉంటుంది కదా, అట్లా మనం డ్రిప్ కానీ స్ప్రే కానీ వాడుకోవచ్చు. దాని వల్ల అంటే భూమిలో సాలిబిలిటీ పెరుగుతుంది దాని వల్ల కూడా. ఓకే. అట్లా సార్. ఇంకా ఇప్పుడు పత్తి ఉంది మనకు. పత్తి ఉంది. పత్తికి సంబంధించి ఇప్పుడు మీది స్ప్రే చేసినారా? మీది మందు ఒక డోస్ అయిపోయింది. సెకండ్ డోస్ కొడదాం అనుకుంటారా? మరి దోమ ఎట్లుంది? దోమ ఎక్కువ ఉంది తక్కువ ఉంది? దోమ ఉంది, పెయిన్ బంక్ ఉంది. ఓకే. అయితే మనకి కింగ్ షాట్ అని ఇస్తారు సార్. ఇది ఓకే. కింగ్ షాట్ అంటే గన్ షాట్ అనుకో. అంటే రిజల్ట్ కస్టమర్లు ఆల్రెడీ వాడుతున్నారు. ఇప్పుడు రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు మనం ఒకటి గోల్డ్ జేమ్ అని ఇస్తాం. అక్కడ ఉంది లిక్విడ్. 2 కలిపి స్ప్రే చేయడం వల్ల మెత్తదనానికి, ఫ్లవరింగ్ కు, గ్రోత్ కు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి లీటర్ బాటిల్ వచ్చేసి, కానీ మనం ఇప్పుడు ఎకరాకి వచ్చేసి ఒక 1/2 లీటర్ ఇది వాడవచ్చు. ఒక ప్యాకెట్ ఇది వాడుకొని మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది రైతులు ఫీడ్బ్యాక్ ఇస్తారు మాకు. ఆల్రెడీ మనం చూసినాము, ఫీల్డ్ విజిట్ చేస్తున్నాము, రైతుల దగ్గరికి వెళ్ళి పొలాలు చూడడం వల్ల అంటే వాళ్ళు చెప్పిన సాటిస్ఫాక్షన్ మనకు అనిపిస్తుంది. కాబట్టి నీకు ఇప్పుడు స్ప్రే ఎన్ని ఎకరాలు చేస్తా? స్ప్రే ఇప్పుడు చేయాలి ఒక 4 ఎకరాలకు వచ్చేసి. ఇది బాగానే పనిచేస్తుంది. ఇంకోటి మనకు ఇక్కడ విశ్వాసం ఉంది, అది కూడా దోమకు, పేనుకు ఎన్నిటికి పనిచేస్తుంది. ఇవి లిక్విడ్ టైప్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పౌడర్ టైప్ లో ఉంటుంది అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, కానీ రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. అది కూడా బాగుంటది. మనకి గడ్డి మందు సార్ ఇది. ఓకే. ఇప్పుడు ఇంకా ఇవి కూడా గడ్డి మందులు. ఇప్పుడు ఇది పత్తిలో కొట్టచ్చా? పత్తిలో కొట్టకూడదు, ఎందుకంటే మనం ఎక్కువ డోస్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం భూమిలో బీడు భూమిలో స్ప్రే చేసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే నీకు వేస్ట్ ల్యాండ్ మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అంటే గెట్లకి వాడుకోవచ్చు. ప్లస్ అట్లా. మరి బ్యాగులు గోల్డ్ చేయమాట? ఇది వచ్చేసి గోల్డ్ చేయమంటే ఇది కూడా మనకు గులికల్ టైప్ ఉంటుంది, గ్రాన్యూల్స్. ఎకరా పత్తికి అయితే 10 కేజీలు వేసుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కూడా 30 కేజీస్ బ్యాగ్. ఇది 10 కేజీస్ వాడుకోవచ్చు అనమాట. అట్లా మనం ఇంకోటి సిఎంఎస్ ఉంది సార్. ఇది కూడా ఆల్రెడీ మన రైతులు వాడినారు చాలా మంది. మంచి రిజల్ట్ ఉంది. చెరుకు వాడుకోవచ్చు, పత్తికి వాడుకోవచ్చు, ఆల్ క్రాప్స్ అన్ని క్రాప్స్. చెరుకు చేసుకోవచ్చా? చెరుకు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఆల్రెడీ వేరే రైతులు వాడి చెప్పారు మనకు రిజల్ట్ ఉంది. మరి ఇది గులికల్ టైప్ అంటారు, మరి భూమిలో కలిసిపోతుందా? బ్రహ్మాండం కలుస్తుంది. మీరు వేస్తున్న తర్వాత మంచి రిజల్ట్ ఉంటుంది, బాగా కలిసిపోతుంది. ఏమరా జనార్దన్, వేస్తావా? వేద్దాం. మరి ఇంకేంది? ఒకసారి వాడి చూస్తే మన రిజల్ట్ తెలుస్తుంది కదా. మీకైతే అన్ని రకాలు అందుబాటులో ఉంటుంది సార్. కంపెనీ సర్వీసింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు 20 బ్యాగ్స్ పైన తీసుకుంటే కూడా డెలివరీ ఇంటికాడికి ఇస్తాం. డెలివరీ కూడా ఇస్తాం, ఫ్రీగానే ఇస్తాం. మన డెలివరీ అనే కాదు, కానీ మీకు రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది. ఎట్లుంది సార్ స్టోర్? మీరు చూస్తున్నారు కదా, బాగుంది, మంచిగా ఉంది, నీట్ గా ఉంది, మంచిగా మెయింటెనెన్స్ బాగుంది, రిసీవింగ్ బాగుంది, మంచిగా ఉంది. మెయింటెనెన్స్ అనే కాదు, మనకు కంపెనీ వాళ్ళు ఏంటంటే అవుట్లెట్ కాబట్టి నీట్ గా పెడతారు. ఇంకోటి కంపెనీలో చదువుకునే ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ. మినిమం డిగ్రీ
ఏజీబీఎస్సీ క్యాండిడేట్లు ఉండడం వల్ల ఏంటంటే దానికి ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా వాళ్ళకు తెలుస్తాయి అనమాట. చదువుకొని పిల్లల్ని పెడితే కనుక స్టోర్లో దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మన కంపెనీ ఏంటంటే చదువుకునే క్యాండిడేట్లకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి ప్లస్ వాళ్ళకి జాబ్ దొరకడం వల్ల ఏంటంటే బాగా పనిచేస్తారు. శాలరీస్ కూడా బాగుంటాయి. అది కూడా మనం దోమకు పురుగుకు అంటే మన పత్తిలో వచ్చే పేనుకు తెల్ల దోమకు అన్నిటికీ వాడుకోవచ్చు సార్. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి వచ్చేసి తెగుళ్ళ మందులు ఇవి వచ్చేసి నీకు పురుగు మందులు ఇవి కూడా ఇవన్నీ క్లోరోషిప్ అని కిక్కాలని ఇవన్నీ వచ్చేసి మనకు పురుగు మందులు. అక్కడ అని ఇది కూడా పురుగు మందు ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సార్. ఇట్లా ఇంకేం సార్ ఏమన్నా ఇప్పుడు మేము ఎరువులు వేయాలి ఇప్పుడు పత్తికి అయితే ఒక 4 ఎకరాలకు వేయాలి. ఓకే సార్. అట్లనే చెరుకుకు ఇప్పుడు మీరు సిఎంఎస్ అన్నారు కదా, సిఎంఎస్ వేద్దామని అనుకుంటాను. మరి ఎకరానికి ఎన్ని వేయాలి? ఎకరాకు ఇప్పుడు సిఎంఎస్ ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు సార్. అది ఇంకోటి మన దగ్గర రేటు తక్కువ కాబట్టి ఇంకోటి ఓఎం కానీ ఆర్గానిక్ మినరల్ కానీ ప్రోమ్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు బిల్లు రాసి ప్రింట్ ఇస్తారు, కంపెనీ బిల్ ఇస్తారు. జిఎస్టీ దగ్గర మొత్తం కలిపి మీట్గా వస్తుంది. అడిగి మనకేం చేతి రాసిచ్చేది ఏమి ఉండదు. ప్రింట్ ఉంటుంది, ప్రింటెడ్ బిల్ ఇస్తారు. మీకు డైరెక్ట్ మెసేజ్ కూడా వస్తుంది. ఇమీడియట్ గా బిల్లు బుక్ చేస్తాను మీకు మెసేజ్ కూడా వస్తుంది. 950 రూపాయలు 950 రూపాయలు 310 రూపాయలు 310 రూపాయలు అంటే ఎంత బిల్లు అంటే అంత బిల్లు కరెక్ట్ గా మీకు మెసేజ్ డైరెక్ట్ గా వస్తుంది సార్. ఇక్కడ మేము మోసం చేసినా మీరు మోసపడే ఉంటారు. ఆటోమేటిక్ గా బిల్ జనరేట్ అయ్యి కంపెనీ అదే కావాలి. ఎందుకంటే ఇప్పుడు స్టోర్ పెట్టారు కదా, రైతును మోసం చేస్తే వస్తాయి. మంచిగా ఉండాలి. మన కంపెనీ అన్ని రకాల మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా స్టోర్ కి వచ్చి పోవచ్చు, ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు. మీకు ఏ మందులు కావాలంటే ఏంటంటే ఫస్ట్ ఒకసారి మా స్టోర్ కి వచ్చినారంటే తర్వాత ఏంటంటే మా ఎంప్లాయీస్ మీ విలేజ్ లో ఒక 5 విలేజ్ మంది ఒక ఎంప్లాయీ పెడతాం అనమాట. ఆ ఎంప్లాయీ వచ్చేసి మీ విలేజ్ లో డైలీ కనీసం 2 డేస్ 3 డేస్ ఒకసారి మిమ్మల్ని కలుస్తాం. పొలాన్ని చూస్తారా? పొలం చూస్తాం. పొలం చూసిన తర్వాత మందులు ఇస్తారు సార్. రేపు మా రేజింతలకు రమ్మని చూపిస్తారు. రేపు ఖచ్చితంగా వస్తారు. ఏ టైంలో మీరు చెప్తే కనుక ఆ టైంకి ఫోన్ చేసి వస్తారు. సరే. ఎట్లా సార్ సర్వీసింగ్ బాగానే బాగానే ఉంది. ఇక మేము